హాయ్ అండి. మా అపార్ట్మెంట్లో వినాయకుడిని అయితే పెట్టారని ముందు వీడియోలో అయితే చెప్పాను కదండి. వినాయకుడిని అయితే 9 రోజులు 9 నవరాత్రులు అయితే చేసేసామండి. 9 రోజులు పూజ చేసేసాక ఇంక వినాయకుడిని ఏం చేస్తారండి, నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనానికి మా వాళ్ళు చేసిన హడావుడి ఇంత అంత కాదండి. ఈ హడావుడి అంతా చూడాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్ వీడియోలో చెప్పాలండి, ఇదంతా చెప్పలేం కదా. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు, మామూలుగా చేయట్లేదు. ఈ డ్యాన్స్ చేయడానికి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఒకలాంటి డ్రెస్సులు అయితే తీసుకున్నారండి మా వాళ్ళు. అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజే పెట్టుకున్నారండి. లడ్డూ పాట ఇంకా కలసం కూడా పాట అయితే పెట్టారు. కలసం అయితే పాట ఎక్కడ నేనైతే చూడలేదండి. దేవుడికి పెట్టిన కలసం కూడా మాకైతే పాట అయితే పాడారు. ఇంకా లడ్డు పాట, కలసం పాట ఇవన్నీ అయిపోయాక అన్నదానం ఇవన్నీ చేశాక చాలా అంటే చాలా టైం అయిపోయిందండి. దాంతోపాటు పిల్లలు పెద్దవాళ్ళు మామూలుగా అయితే డ్యాన్సులు చేయలేదు కదా. ఈ డ్యాన్సులు అవి చేసి వినాయకుని నిమజ్జనం చేసేసరికి మాకు టైం అయితే 5 అయ్యిందండి. ఈ 5 ఎలా అయ్యిందో చూడాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా పిల్లలు అయితే ఫస్ట్ చిన్నపిల్లలు అయితే డ్యాన్సులు మామూలుగా చేయలేదు చూడండి. వాళ్ళతో పాటు మా పిల్ల అయితే అస్సలు ఆగలేదండి. ఇంత పిల్ల కూడా ఇంత వయసులో మాకైతే వినాయకుడి దగ్గర వినాయకుడు అంటే ఏటో డ్యాన్సులు అంటే ఏటో అసలు ఏమీ తెలిసేది కాదు. కానీ ఈ కాలం పిల్లలు చాలా సాఫ్ట్గా అంటే ఉన్నారండి చూడండి. మామూలుగా అంటే మామూలుగా లేరు. మీ పిల్లలు కూడా ఇంతే హ్యాపీగా డ్యాన్స్ చేశారా? మా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. పిల్లలనే కదండి, పెద్దవాళ్ళు కూడా చేశారు. ఒకటే కలర్ కోడ్, ఒకటే డ్రెస్ కలర్ కోడ్ అవ్వడం వల్ల అందరూ ఫోటోలు అయితే దిగారండి, మామూలుగా దిగలేదు. ఫైనల్గా మా ఫ్యామిలీ అయితే చూడండి ఎలా దిగుతున్నారో. మా పిల్లలు అయితే మామూలుగా చేయలేదు డ్యాన్సులు. మా పిల్లలతో పాటు నేను కూడానండి. ఇంకా ఆలీలం లేదు, చెప్పవసరం లేదు, ఇక అందరూ అయితే డ్యాన్సులు చేశారు. ఫైనల్గా ఇంకా ఈ ఫోటోలు అవి దిగేసి అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము. అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంక ఫోటోలు అయితే దిగామండి. ఈ ఫోటోలు దిగిన తర్వాత డ్యాన్స్ అయితే చేసామండి. డ్యాన్స్లో పాటలు పెడితే బాగోదు కదా అని చెప్పేసి అయితే నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. ఈ దయచేసి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఫస్ట్ అయితే మా పిల్లలు అయితే డ్యాన్స్ అయితే మొదలుపెట్టారండి. పిల్లలు ఆడవాడు మామూలుగా చేయలేదు చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండానా. ఈసారి మా అపార్ట్మెంట్లో లడ్డు పాట చాలా అంటే చాలా తక్కువ కలిగిందండి. ఎవ్వరు పాడుకోవడానికి అయితే రాలేదు. చాలా అంటే చాలా బాగా జరిగింది. లడ్డు పాట, కలసం పాట. కలసం అయితే వెండిది కాదండి, సిల్వర్దే. కాకపోతే 9 రోజులు వినాయకుడి దగ్గర పూజలు అందుకుందని చెప్పేసి అంత పాటకైతే వెళ్ళిందండి. 4100కి అయితే కలసం పాట అయితే వెళ్ళింది. లడ్డు పాట అయితే 10,000 వరకు వెళ్ళిందండి. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. వినాయకుని తీసుకెళ్ళి అక్కడ కలిపేటప్పుడు అయితే ఫైనల్గా మేమైతే ఎప్పుడు అక్కడే ఒక దగ్గర కలుపుతారు మా వాళ్ళు. ఆ కలిపిన దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వాటర్ అయితే లేదండి, గడ్డి అయితే ఫుల్ మొలిచేసింది, వాటర్ అయితే ఎక్కువ లేదు. కాకపోతే అక్కడికి వచ్చినవి మాత్రం వినాయకులు అస్సలు ఖాళీ లేదండి. ఆ ఖాళీగా దొరకడానికి లైన్లో నిలబడడానికే 1 గంట అయితే పెట్టింది. మాకైతే తెలియక ఇంకా అక్కడికే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి రాలేము కదా, లైన్ కట్టేసిన తర్వాత ఇంకా అక్కడే 1 గంట సేపు వెయిట్ చేసి వినాయకుని కలిపేద్దామని చెప్పేసి అక్కడ ఆగామండి. ఆగి లోపల ఇంకా పిల్లలు డ్యాన్సులు అయిపోయాయి కదా, ఇంకా పెద్దవాళ్ళు అయితే డ్యాన్సులు చేస్తున్నారు. సాంగ్స్ పెడితే కాపీ రైటింగ్ పడిపోతుంది కదండి, అందుకని నేను సాంగ్స్ పెట్టకుండా వాయిస్ రికార్డింగ్ అయితే ఇచ్చాను. షార్ట్ వీడియోలోని ఇది మొత్తం అంతా చూపించలేం కదా, అంతా చూపించాలని అయితే నేను ఫుల్ వీడియో వాయిస్ అయితే ఇస్తున్నానండి. చూడండి మా పెద్దవాళ్ళ డ్యాన్సులు బాగున్నాయో పిల్లల డ్యాన్సులు బాగున్నాయో మీరు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోలాటాలు అయితేనేమి, దేవుడి పాటలు అయితేనేమి ఎప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారండి మా అపార్ట్మెంట్లోని. ఇంక ఫైనల్గా డ్యాన్స్లు అయితే అయిపోయి దేవుని అయితే తీసుకెళ్ళి టాటా సిమ్లో అయితే ఎక్కించేస్తున్నారండి మా పెద్దవాళ్ళు. టాటా సిమ్లో ఎక్కించేసిన తర్వాత ఇంకా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాం మేము. ఇంకా అందరం ఒకలాంటి డ్రెస్సులు వేసుకున్నామనేసి కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నామండి. అక్కడ లైటింగ్ ఫోకస్ మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందుకని అయితే మేము ఫోటోలు అయితే తీసుకున్నాము. ఫైనల్గా వినాయకుని నిమజ్జనం చేసే దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. చూడండి ఎంత
మంది జనం ఉన్నారో, జనంతో పాటు ఎన్ని బొమ్మలు ఉన్నాయో, ఇన్ని బొమ్మలు నేను ఎప్పుడూ చూడలేదండి. ఇలాగ దేవుని నిమజ్జనం చేయడానికి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళానండి. చూడండి, ఆ వాటర్ అయితే అస్సలు లేదండి. ఆ చుట్టూరు ఉన్నది గడ్డేనండి. ఆ గడ్డి కింద అయితే కొద్ది వాటర్ ఉంది. ఆ వాటర్లోనే వినాయకులు అయితే అలాగే వేసేస్తున్నారు. ఎన్ని వినాయకులు వేసినా సరే ఆ పైన తేలుతున్నాయి కానీ లోపలికైతే వెళ్ళట్లేదండి. కానీ వచ్చే వినాయకులన్నీ వస్తున్నాయి, వెళ్ళే జనాలందరూ వెళ్తున్నారు. మామూలుగా లేదు ఇక్కడ అయితేనే. నాకైతే ఇంత జనం ఇన్ని వినాయకులు అయితే ఎప్పుడు చూడలేదు. ఇంక చూద్దామని చెప్పేసి ఈసారి అయితే బయలుదేరానండి. పోలీసులు ఖాళీ లేరు. మళ్ళీ చాలామంది, చాలా అంటే చాలామంది వచ్చారు. ఎప్పుడు కూడా మేము వినాయక చవితి అయితే ఇలా జరుపుకోలేదండి. ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము. పూజ అయితే వినాయకుడికి ఒక్కరోజు అయితే పెట్టుకున్నామండి. 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను నేను, మా అత్తయ్య, మా మామయ్య, నేను, మా ఆయన, మా పిల్లలు అందరం పూజలో కూర్చొని పంతులు గారిని అయితే పిలిపించుకున్నాము. చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి. ఈసారి చేసుకున్నట్టు నేను ఎప్పుడు కూడా చేసుకోలేదు. ఇంకా ఫైనల్గా క్రెయిన్లోని ఒకటి అయితే బొమ్మలు అయితే లోపలైతే వేసేస్తున్నారు. ఫైనల్గా ఇది మా అపార్ట్మెంట్లో వినాయకుడు అండి. ఇంకా లాస్ట్ టైం చూసుకోవాలని చెప్పేసి మేమైతే ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇంకొక వినాయకుడిని క్రెయిన్లో వేసి బయటన అయితే దించేస్తున్నారు. ఫైనల్గా మా అపార్ట్మెంట్లోనూ వినాయక చవితి అయితే ఇలా చేసుకున్నామండి. మీ అపార్ట్మెంట్లోను, మీ ఇంట్లోనూ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫైనల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి. చూడండి ఈ కొద్ది వాటర్లోనే ఎన్ని బొమ్మలు అయితే వేసేస్తున్నారో. ఖాళీగా అయితే లేదు, అస్సలు ఖాళీ లేదు. వేసిన బొమ్మలని ఇలాగే ఉండిపోతున్నాయి. మీరు కూడా ఇక్కడికే తీసుకొచ్చారా? మేమైతే ఇక్కడికే తీసుకొచ్చామండి. ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.